నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కడుపు నిండినప్పుడు గారెలు చేదు, ఆకలి వేసినప్పుడు అంబలి అమృతం అంటారు. కానీ ఆకలి మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చుతుంది అనటానికి ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు నిదర్శనం. ఆధునిక ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం క్షిపణులు, డ్రోన్లు అనుకున్నాం. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక భయానక మలుపు తీసుకుంది. యుద్ధ భూమిలో ఆకలి కేకలు వేస్తున్న రష్యా సైనికులు మనుషులని చంపి తింటున్నారా? నరమాంస భక్ష్యాలతో తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారా? ఉక్రెయిన్ చేస్తున్న ఈ సంచలన ఆరోపణల వెనుక అసలు నిజాలేంటి? లెట్స్ వాచ్. రష్యా యుక్రెయిన్ యుద్ధ భూమిలో వెలుగు చూస్తున్న ఈ భయంకరమైన వార్తలు నాగరిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరాటంలో రష్యా సైనికులు ఆకలి కూరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు చెబుతున్నాయి. శీతాకాలపు చలిగాలులు తోడవడంతో ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పగూలిపోయిందని సమాచారం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కొందరు రష్యన్ సైనికులు నరమాంస భక్షణకు పాల్పడుతున్నారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. యుక్రెయిన్ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో రష్యా బలగాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా రష్యా తన సైనిక శక్తి గురించి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో సైనికులకు కనీసం గంజినీళ్లు కూడా దొరకడం లేదని తెలుస్తుంది. ఆకలి అనేది మనిషిలోని విచక్షణను ఎలా చంపేస్తుందో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. యుద్ధం అంటే కేవలం ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు, సైనికుల ప్రాథమిక అవసరాలు తీర్చడం కూడా అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా ప్రభుత్వం ఆయుధాల మీద పెట్టిన శ్రద్ధ ఆహారం మీద పెట్టలేదని స్పష్టమవుతుంది. యుక్రెయిన్ నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం కనీసం 5 నరమాంస భక్షణ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. 2025 నవంబర్లో డొనెట్స్క్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అక్కడ ఒక రష్యా సైనికుడు తన 2 సహచరులను దారుణంగా చంపి వారిలో ఒకరి కాలిభాగాన్ని ముక్కలు చేసి గ్రైండర్లో వేసి తినడానికి ప్రయత్నించాడట. ఆ ఘోర కలిని చూసిన యూనిట్ కమాండర్ తనపై అధికారులకు వాయిస్ నోట్ ద్వారా సమాచారం పంపడంతో ఈ విషయం బయటపడింది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్న సామెతను రష్యా సైనికులు నెత్తుటి కూటితో నిజం చేస్తున్నారని యుక్రెయిన్ విమర్శిస్తుంది. తోటి మనుషులనే చంపి తినే స్థాయికి పరిస్థితులు దిగజారాయంటే అక్కడి ఆకలి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకలి మంటల ముందు ఆత్మీయత అనేది శూన్యమని ఈ దారుణ ఘటనలు వెల్లడిస్తున్నాయి. రష్యా సైనికుల్లో పెరిగిన అలసట, మానసిక ఒత్తిడి వారిని రాక్షసుల్లాగా మారుస్తుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి అమానీయ ఘటనలు ఆధునిక యుద్ధ ప్రపంచంలో కని విని ఎరుగనివి. మరో నివేదిక ప్రకారం అక్టోబర్ నెలలో ఉదాస్నే ప్రాంతంలో కూడా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యూనిట్ కమాండర్ తన కింద పనిచేసే సైనికుడిపై విరుచుకుపడుతూ యుక్రెయిన్లను ఎందుకు తింటున్నావు, మనుషులను తినడం ఆపేయ్ అని గట్టిగా అరిచినట్లు రికార్డులు చెప్తున్నాయి. రష్యా సైనికులు కేవలం తమ సహచరులనే కాకుండా చనిపోయిన యుక్రెయిన్ సైనికుల శరీరాలను కూడా ఆహారంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు అడిగినట్లు ఉంది రష్యా పరిస్థితి. సైన్యం ఆకలితో చేస్తుంటే యుద్ధాన్ని కొనసాగించడం విడ్డూరంగా ఉందని విమర్శకులు అంటున్నారు. మంచు కురుస్తున్న వేళ బయట నుంచి ఆహారం రావడం కష్టమవడంతో సైనికులు తమ గూడులోని ఒకరినొకరు చంపుకుంటున్నారు. ప్రాణరక్షణ కోసం తోటి మనిషిని ఆహారంగా చూడటం అనేది అత్యంత భయంకరమైన పరిణామం. సైనికులు యుద్ధం చేసే వీరుల్లా కాకుండా ఆకలిగొన్న మృగాల్లా వ్యవహరిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక రికార్డుల్లో ఉన్న సంఘటనలు కొన్ని మాత్రమే అయితే బయటకు రాని దారుణాలు మరెన్నో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రష్యా సైన్యంలో క్రమశిక్షణ క్రమంగా తప్పుతుందని, సైనికులకు నాయకత్వం వహించే అధికారులు కూడా నిస్సహాయంగా మారిపోయారని, క్షేత్రస్థాయిలో ఉన్న కమాండర్లకు సరఫరాలు పంపడంలో రష్యా విఫలమవుతుందని సైనికులు అడవి మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఉంది రష్యా యుద్ధతంత్రం. సైనికులకు తిండి పెట్టలేక, అలాగని యుద్ధమాపలేక రష్యా తటపటాయిస్తుంది.
సైనికులకు అందాల్సిన రేషన్ దారి మళ్లుతోందని లేదా అసలు చేరడం లేదని సమాచారం. దీనివల్ల నెలల తరబడి పస్తులుంటున్న సైనికులు చివరకు నరమాంస భక్షణకు మొగ్గు చూపుతున్నారు. యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లు ఉన్నా కడుపు నింపుకోవడానికి ముద్ద దొరకకపోవడం రష్యా సైనిక వైఫల్యానికి నిదర్శనం. రష్యా తన సైనిక వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాస్తవాలు భయంకరంగా ఉన్నాయి. యుద్ధ నీతిని వదిలేసి ఇలాంటి పనులకు ఒడిగట్టడం వల్ల రష్యా ప్రతిష్ట అంతర్జాతీయంగా మంటగలుస్తుంది. ఈ భయంకర ఆరోపణలపై రష్యా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ యుక్రెయిన్ సృష్టించిన కట్టుకథలని, తమ సైన్యాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్రలని రష్యా కొట్టిపారేసింది. రష్యా రక్షణ శాఖ ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తూ తమ సైనికులకు సరిపడా ఆహారం, వసతులు ఉన్నాయని ప్రకటనను విడుదల చేసింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ రష్యా మాటలకి చేతలకి పొందనలేదని ఐరోపా దేశాలు వాదిస్తున్నాయి. రష్యా సైనికుల మానసిక స్థితి దెబ్బతినడానికి యుక్రెయిన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని మాస్కో ఆరోపిస్తుంది. అయితే యుక్రెయిన్ మాత్రం తమ దగ్గర పక్కా ఆధారాలు, వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయని గట్టిగా చెబుతుంది. రెండు దేశాల మధ్య సాగుతున్న ఈ ప్రచార యుద్ధంలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చడం కష్టంగా మారింది. కానీ రష్యా సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని సంభాషణలు మాత్రం ఆకలి కేకలనే వినిపిస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా కేవలం ఆయుధాల సేకరణపైనే దృష్టి పెట్టిందని, సైనికుల క్షేమ సమాచారాన్ని విస్మరించిందని ప్రపంచ మీడియా కోడైకొస్తుంది. ఒక సైనికుడికి కనీసం తిండి లేకపోతే వాడు యుద్ధం ఎలా చేస్తాడని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రష్యా పంపిస్తున్న నిధులు ఆహారం కోసం కాకుండా మధ్యలోనే మాయమైపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకలితో ఉన్న సైనికుడికి తుపాకీ కంటే రొట్టె ముక్కే విలువైనదిగా కనిపిస్తుంది. రష్యన్ దళాలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ప్రజల దగ్గర ఉన్న ఆహారాన్ని కూడా దోచుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. అంతలా దోచుకున్న వారి ఆకలి తీరడం లేదంటే సరఫరా వ్యవస్థ ఎంతలా దెబ్బతిందో ఊహించుకోవచ్చు. సైనికుల ఆకలి బాధలు చూస్తుంటే ఇది కేవలం భూభాగం కోసం జరుగుతున్న యుద్ధంలా కాకుండా మనుగడ కోసం జరుగుతున్న పోరాటంలా కనిపిస్తుంది. యుద్ధ క్షేత్రంలో సైనికుల అగచాట్లు చూస్తుంటే ఎవరికైనా జాలి కలగక మానదు. గతంలో కూడా రష్యా సైన్యం యుద్ధాల్లో ఆహార కొరతను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో నరమాంస భక్షణ వార్తలు రావడం ఇదే మొదటిసారి. అక్కడ శీతాకాలం ప్రారంభం కావడంతో మంచు కురిసి రవాణా మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఫ్రంట్ లైన్లో ఉన్న సైనికులు ఒంటరైపోయి తినడానికి ఏమీ లేక విలవిల్లాడుతున్నారు. చెట్టు ముందా విత్తు ముందా అని చర్చించినట్లు యుద్ధం ముందా, సైనికుడి కడుపు నింపడం ముందా అనే చర్చ ఇప్పుడు రష్యాలో మొదలైంది. రష్యా అధ్యక్షుడికి అందిన నివేదికల ప్రకారం సైనిక స్థావరాల్లో ఆహార నిల్వలు నిండుకున్నాయని సమాచారం. సైనికులు ఆకలిని భరించలేక చివరికి మతిస్థిమితం కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ మాంసం తినడం అనేది తీవ్రమైన మానసిక వ్యాధికి లేదా విపరీతమైన ఆకలికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించడం అంటే సైనికులను మృత్యు నోట్లోకి నెట్టడమే అవుతుంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు బాంబుల మోత, మరోవైపు ఆకలి కేకలతో ఆ ప్రాంతం నరకాన్ని తలపిస్తుంది. ఈ నరమాంస భక్షణ వార్తలు నిజమైతే అది రష్యా సైన్యానికే కాకుండా మానవ జాతికే సిగ్గుచేటు. యుద్ధం వల్ల కలిగే వినాశనం కేవలం ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో ఆగిపోకుండా మనిషిని మృగంగా మారుస్తుందని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాలని శాంతి కాముకులు కోరుతున్నారు. యుద్ధం ఏదైనా కావచ్చు, కానీ మనుషులను తినే పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరం. రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలపై పారదర్శకమైన విచారణ జరిపితే తప్ప అసలు వాస్తవాలు బయటకు రావు. అంతవరకు ఈ భయంకరమైన వార్తలు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి.
తిండి ఉన్నోడికి ఒక గోల, లేనోడికి 100 గోలలు అన్నట్టుంది ఇప్పుడు రష్యా సైనికుల పరిస్థితి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. యుక్రెయిన్ నిఘా వర్గాలు ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రష్యా మాత్రం వీటిని కొట్టిపారేస్తుంది. ఏది ఏమైనా యుద్ధంలో కలిగే నష్టం కేవలం ప్రాణ నష్టమే కాదు, అది మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తుందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. తుపాకీ గుండు కంటే ఆకలి మంట భయంకరమైనదని స్పష్టం చేస్తున్నాయి.